ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. ఆజ్ఞాపించే ప్రార్థన యొక్క శక్తి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 11-12 వచనాలు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా? నా కుమారులను గూర్చియు నా హస్త కార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా. భూమిని కలుగజేసిన వాడను నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశములను విశాలపరచను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. ఇశ్రాయేలు పరిశుద్ధుడు మరియు అతనిని సృష్టించిన ప్రభువు ఇలా చెబుతున్నాడు. నా కుమారుల గురించి మరియు నా చేతుల పనిని గురించి నన్ను అడగండి. నేటి వాక్య భాగంలో ప్రభు యొక్క కార్యాలు మరియు సృష్టి అంతా ఎల్లప్పుడూ ఆజ్ఞాపించే ప్రార్థనగా సూచించబడిన ప్రార్థనా స్థాయికి ప్రతిస్పందిస్తుందని మనము అర్థం చేసుకోవాలి. వీటన్నింటినీ సరైన సందర్భంలో ఉంచటానికి ఆదేశం అనే పదానికి డిమాండ్ అని కూడా అర్థం. సర్వశక్తిమంతుడైన ప్రభు అయిన దేవుడు మొత్తం విశ్వాన్ని ఎలా సృష్టించాడు? ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనము. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అతను బయటకు రావాలని ఏమి వేడుకోలేదు, అతను ఏమి కావాలని కోరుకోలేదు, అతని ఉనికిలో దేనిని కోరుకోలేదు. దానికి విరుద్ధంగా ఆయన వాటిని బయటకు రమ్మని ఆజ్ఞాపించాడు మరియు వెంటనే కలిగాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము. దేవుడు తనంతట తానుగా ఆజ్ఞాపించే వాటిని ఉనికిలోకి తీసుకురావటానికి అతనితో సమానంగా సామర్థ్యం కలిగి ఉన్నాము అంటే ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. 1వ యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. దీని అర్థము దేవుడు మనిషిని దేవుని కంటే కొంచెం తక్కువ చేసి భూమిపై తన పక్షాన పనిచేసేలా సృష్టించాడని అర్థము. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము. దేవుడు ఆదాముకు భూమిపై పూర్తి అధికారాన్ని ఇచ్చాడు మరియు అతనికి సృష్టిపై అధికారాన్ని ఇచ్చాడు. మరో మాటలో చెప్పాలంటే భూమికి సంబంధించినంత వరకు మానవుడు దేవుని సమస్తాన అధికారము. అందుకే యేసు ప్రభువు మానవునికి తన అధికారాన్ని పునరుద్ధరించినప్పుడు మానవుని ఆధిపత్యాన్ని నిర్ధారించడానికి అతను పరలోకానికి అధిరోహించాడు మరియు అధికారము అమలు చేయాలని అతను ఆశిస్తున్నాడు. క్రైస్తవ విశ్వాసులుగా మనము కథనాన్ని మార్చుకోవాలంటే యేసు నామంలో మన స్వంత పునరుద్ధరించబడిన అధికారాన్ని మనము అర్థం చేసుకోవాలి. అథారిటీ అనే ఆంగ్ల పదము గ్రీక్ పదము ఎక్సోసియా నుండి ఉద్భవించింది. దీని అర్థం పై నియంత్రణ కలిగి ఉండటం మరియు ఆధిపత్యాన్ని కలిగి ఉండటం అని కూడా అర్థము. యేసు నామంలో మనకు ఉన్న అధికారము ఏదైనా అధికారాన్ని అధిగమిస్తుంది మరియు అది లోకాన్ని జయించే శక్తి. 1వ యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు. క్రీస్తులో మన అధికారాన్ని మనము తిరిగి కనుగొనాలి, ఎందుకంటే అది మన పునాది. మీరు సృష్టి గురించి ప్రార్థించినప్పుడు అవి అధికారానికి ప్రతిస్పందిస్తుంటాయని మొదట అర్థం చేసుకోండి. కాబట్టి మనము క్రీస్తు యేసు అధికారం ద్వారా ఆజ్ఞాపించినప్పుడు ఆయన తన పేరును ఆజ్ఞాపించే శక్తిని మనకు ఇచ్చాడు మరియు భూమి మనతో సమలేఖనంగా ఉంటుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ప్రార్థన. పరలోకపు తండ్రి, మా పట్ల మీకున్న ప్రేమకు ధన్యవాదాలు. ఓ ప్రభు, యేసు యొక్క శక్తివంతమైన నామంలో మీ ఆత్మ యొక్క శక్తి ద్వారా మీ వాక్యాన్ని గ్రహించటానికి మాకు కృప చూపించండి. ఆమెన్.